నమస్కారం అండి. నేను మీ తేజని. తేజ రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి. ఎప్పుడు తినే రవ్వ లడ్డూలా కాకుండా బలానికి బలంగా, టేస్టీకి టేస్టీగా, పంచదార వాడుకోకుండా, ఎప్పుడు చూసే రవ్వ లడ్డూలా తెల్లగా కాకుండా ఆరెంజ్ కలర్లో చేసుకునే ఈ రవ్వ లడ్డు ఏంటా అనుకుంటున్నారా? అదేనండి క్యారెట్ బెల్లం రవ్వ లడ్డు. ఏంటి క్యారెట్ బెల్లమా? అవునండి, క్యారెట్ బెల్లంతో చక్కని రవ్వ లడ్డూలు ఈజీగా 1 వీక్ అయినా గట్టిపడనటువంటి లడ్డూలు చూసారా? చూస్తుంటే ఎంత బాగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, 1 వీక్ అలాగే ఉంటాయి. దీనికోసం ఒక బౌల్లోకి చక్కగా ఒక 3/4 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. అందులోకి మనం బాగా క్యారెట్ జ్యూస్ అండి, ప్యూర్ క్యారెట్ జ్యూస్ తీసుకుని కొద్దిగా వేసుకొని అందులో మొత్తంగా కలిసేలాగా నేను వీడియోలో చూపినట్టు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని చిన్న అప్పాల్లాగా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 సెకండ్స్ అనేది వేయించుకోవాలి. అవునండి, 20 సెకండ్స్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 2 వైపులా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారే లోపల పొయ్యి మీద ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని మనకి ఒక గుప్పుడు బాదం జీడిపప్పు చక్కగా బంగారపు వర్ణం వచ్చేదాకా వేయించుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మనం ఇందాక కాల్చుకున్నటువంటి రవ్వ అప్పాలు వేగిపోయి ఉంటాయండి. వీటిని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. అంటే మనకి రవ్వ ఎలా ఉందో ఆ రవ్వలాగా చేసేసుకోవాలన్నమాట. అంత బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పెట్టుకుని ఈ మిశ్రమాన్ని మరలా ఇందాక నెయ్యి వేసిన మిశ్రమం ఉంది కదండి, మనం డ్రై ఫ్రూట్స్ వేయించాము, అందులో వేయించి ఒక్క నిమిషం లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకూడదండి, వేయిస్తే మనకి ఇది గట్టిపడిపోతుంది. ఇది కొంచెం వెచ్చగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను. అలాగే 3/4 కప్పు బెల్లం. ఈ బెల్లం అనేది ఒక్కొక్క బెల్లం ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. ఆ టేస్ట్ని చూసి వేసుకోండి. బాగా మెత్తగా తురిమిన బెల్లాన్ని కొద్దిగా వేసుకుంటూ బాగా కొంచెం జిగురొచ్చేలాగా కలుపుకోవాలి. దీనికోసం మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నాకు ఇంచుమించు 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పట్టింది. అలా నెయ్యి వేసుకుని చక్కగా ఉండ చుట్టూ పెట్టుకుంటే ఉంటుందండి. వారం రోజులైనా సరే అండి, కమ్మగా మృదువుగా పంచదార లేనటువంటి కలర్ఫుల్గా పిల్లలు కూడాను ఎప్పుడు తినే లడ్డూనా అని అనుకోకుండా లటుక్కుని తీసుకుని చటుక్కుని నోట్లో పెట్టుకునేలాగా ఉంటుందండి. అవునండి, పిల్లలకు లంచ్ బాక్స్గా స్నాక్స్ బాక్స్గా ఈజీగా పంపించేయచ్చండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.